అన్న సినిమా అయితే మాత్రం నిజంగా బాలయ్య బాబు గారి ఫైట్లు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ ఫైట్ కానీ కొన్ని ఫైట్లు ఉన్నాయి. సో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. కానీ స్టోరీ విషయానికి వస్తే మాత్రం కొంచెం డల్ అనిపించింది అన్న నాకు. జెన్యున్గా చెప్పాలంటే స్టోరీ ఏం లేదు, హైలైట్ చేయాలి అని కేవలం ఒక కాన్సెప్ట్ తీసుకునే చేశారు అనిపించింది. కానీ సబ్జెక్ట్ లేదు. మెయిన్ ఏంటంటే పాకిస్తాన్లో చైనా ఎప్పుడు కలిసిందో తెలియలేదు. రాయలసీమ నుంచి అమ్మాయి నడుచుకుంటూ కొన్ని అంటే సీన్స్ ఎట్లా చేశారు, ఎందుకు బోయపాటి గారు ఎట్లా చేశారని అయితే నాకు అనిపించింది. నేనైతే మ్యాక్సిమం చెప్తున్నా డిసప్పాయింటే. దీనికి 2 స్టార్ కన్నా ఎక్కువ రాదు డెఫినెట్గా. అఖండ 1 అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ 2 ఎందుకు అంత ఇలా చేశారన్నది అయితే అర్థం కాలేదు. చాలా మైనస్లు అయితే ఉన్నాయి. సో ఏంటంటే ఫస్ట్ బెనిఫిట్ షో కాబట్టి అందరూ పాజిటివ్ ఉంటుంది. రేపు అన్నది తెలుస్తుంది మీకు ఏ విషయం అనేది. సో నేనైతే ఎక్కువ చెప్పలేను. కానీ ఫైట్ సీన్స్ అయితే మాత్రం అండ్ ఎలివేషన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అయితే ఏఐ యూజ్ చేసినట్టున్నారు. చాలా హైలైట్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా లేవు అంత హైలైట్స్ విఎఫ్ఎక్స్ అయితే జరిగింది. సో సినిమా అయితే మాత్రం ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. అంటే హైలైట్స్ బాగున్నాయి. బాలయ్య గారు ఫైట్స్ కానీ కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం ఆల్రెడీ చాలా యూట్యూబ్లో హల్చల్ అవుతున్న డైలాగ్స్. సో ఆ డైలాగ్స్ అన్ని కూడా చాలా కొత్తగా అనిపించింది. సో ఈ సినిమా బాలయ్య బాబు గారు అయితేనే సెట్ అవుతుంది తప్ప ఇది ఇంక వేరే ఎవరైనా చేసినా కూడా అసలు ఒక్కరోజు కూడా ఆడదు. ఇది బాలయ్య బాబు గారు కాబట్టి డెఫినెట్గా సినిమా అయితే హిట్ కొడుతుంది. నేనైతే అది చెప్పగలను. ఓకే అన్న. అన్న ఏం చెప్పమంటావు అన్న, సినిమా అయితే బ్లాక్ బాస్టర్. బాలయ్య బాబు గారు బాలకృష్ణ బోయపాటి గారి కాంబినేషన్లో ఎప్పుడు వచ్చినా కానీ హైలో ఉంటుంది అనమాట. అసలు ఆ ఫైట్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఈసారి పాన్ ఇండియా రేంజ్లో కొట్టారు కూడా. సో నార్త్ పీపుల్కి ఇంకా ఎక్కిద్ది అనమాట. సో ఆ హిందూ ధర్మాల గురించి శివుడి గురించి చూపించిన విధానం అయితే మొత్తం దేశం గురించి ఒక మాటలో చూపించారనమాట. చాలా అంటే చాలా బాగుంది. తమన్ గారు చెప్పినట్టే స్పీకర్లు పగిలిపోతాయి అనమాట. ఆ బాలకృష్ణ గారు వచ్చినప్పుడల్లా హై ఇచ్చే మ్యూజిక్ కానీ చాలా బాగుంది. సో స్టోరీ పరంగా చాలా బాగుంది అనమాట. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి బాలకృష్ణ తాండవం. అఖండ 2 తాండవం చూడడం జరిగింది ఇప్పుడే. మూవీ అయితే చాలా ఎక్స్టెండ్గా పీక్స్ లెవెల్లో మనకి తీసుకెళ్ళడం జరిగింది. సినిమా అయితే చాలా ఎక్స్టెండ్గా అనిపించింది. గూస్ పాంప్స్ మొత్తం థియేటర్లో తాండడం జరిగినట్టు అనిపించింది. శివ తాండడం జరిగినట్టు అనిపించింది. మూవీ అయితే మనకి బోయపాటి గారు ఒక మెసేజ్ వారంటాడు. మనకి ఇప్పుడు ప్రతి లేజెండ్ కానీ సింహ కానీ మనకు అఖండ 1లో కానీ ప్రతిదీ మనకి మెసేజ్ వారంటెడ్గా తీసుకొస్తారు సినిమాని. ఒక ఫ్యామిలీ డ్రామా. దీనిలో మాత్రం అఖండ 2లో మాత్రం మనకి శివతాండం బాగా చూపించారు. శివుడిని బాగా అంటే సనాతన ధర్మం గురించి బాగా రివీల్ చేశారు. బాగా ప్రతి పాయింట్ కూడా తీసుకెళ్ళడం బాగా రివీల్ జరగడం జరిగింది. మూవీ అయితే చాలా పీక్స్ లెవెల్స్. మీరు సెకండ్ హాఫ్ అయితే కోత మొత్తం శివతాండమే మొత్తం నరుక్కుంటూ పోతుంది త్రిశూలంతో. సినిమా అయితే పీక్స్ లెవెల్ ఉంది. మూవీ అయితే ఎక్స్టెండ్ అనిపిస్తుంది. మీకు బోయపాటి శ్రీను గారు డైరెక్షన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్స్టెండ్గా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మనకి కోత ఉంటుంది సినిమాలో. మనకి దాంట్లో ఒక సాంగ్ అయితే జాజికే